అమ్మా, అణువణువులో పరమాత్ముడు ఉంటాడని అంటారు కదా, నిజమేనా? అవునరా, నిజమే. కానీ మరీ అలా మాట పట్టుకుని మూర్ఖంగా కూడా ప్రవర్తించొద్దు. సమయ సందర్భాన్ని బట్టి అది అనుసరించాలి. అంటే ఎలా అమ్మా? నీకో చిన్న నీతిగా చెప్తాను, నువ్వే తెలుసుకుంటావు. వీరయ్య అనే వ్యక్తి ఇలాగే అణువణువులో పరమాత్ముడుంటాడు, అణువణువులో పరమాత్ముడుంటాడనే ఊతపదంతో ప్రతిదీ లైట్ తీసుకుంటూ బ్రతికేవాడు. కొన్నిసార్లు ఆ ఊతపదం మేలు చేస్తే కొన్నిసార్లు ఇబ్బంది కూడా పెట్టేది. అయినా కూడా తనలో మార్పు తెచ్చుకోకుండా బ్రతికేవాడు. ఒకరోజు అనుకోకుండా ఒక పెద్ద ముప్పు ఎదురవుతుంది. పక్కనే ఉన్న అడవిలో నుంచి పిచ్చిబట్టిన ఏనుగు ఒకటి ఊళ్ళోకొచ్చి బీభత్సం సృష్టించడం మొదలుపెడుతుంది. తొండంతో చెట్లు మొక్కలు విరిచిపడేస్తుంది. కాలితో దుకాణాలన్నీ తొక్కేస్తుంది. జనాలు భయంతో పరుగులు తీయడం మొదలుపెడతారు. అలా ఆ ఏనుగు కోపంతో వేరే వైపు దూసుకొస్తుంటే ఓ కిరాణా కొట్టతను, ఒరేయ్ తమ్ముడు, పక్కకు తప్పుకో అని పదే పదే గట్టిగా అరుస్తాడు. వీరయ్య అతని అరుపులు విని కూడా, నాకేంటి భయం, అణువణువులో పరమాత్ముడుంటాడు, అలాగే ఆ ఏనుగులో కూడా ఉన్నాడు, అది నన్నేం చేయదు అని అక్కడే నుంచుంటాడు. ఏనుగు అతని దగ్గరికి రావడం, తొండంతో చుట్టి గిరాగిరా తిప్పి నేలకేసి కొట్టడం, కాలు కిందేసి తొక్కి చంపడం, ఇవన్నీ రెప్పపాట్లో జరిగిపోతాయి. ఇంకతను చనిపోయి పరలోకానికెళ్ళి అక్కడ దేవుడితో, ఏంటి స్వామి, అణువణువులో పరమాత్ముడు ఉంటాడని అంటారు కదా, అంతా అబద్ధమేనా అని దేవుణ్ణే నిలదీస్తాడు. అందుకు దేవుణ్ణి నవ్వుతూ, అణువణువులో పరమాత్ముడుంటాడనే మాట నిజమేనాయనా అని అంటాడు. మరైతే ఆ ఏనుగులో పరమాత్ముడు లేడా, నన్నెందుకు తొక్కి చంపేసింది అంటూ కోపంతో ఊగిపోతూ అడుగుతాడు. అందుకు దేవుణ్ణి నవ్వుతూ, అప్పటి వరకు అణువణువులో పరమాత్ముడున్నాడని నమ్మిన వాడివి, మరా సమయంలో నీకు వేరే ఇంకెందులో పరమాత్ముడు కనిపించలేదా అని అడుగుతాడు. వీరయ్యకేం అర్థం కాక, వేరే అంటే అని అడుగుతాడు. అందుకు దేవుడంటాడు, పిచ్చిబట్టిన ఏనుగులో పరమాత్ముడున్నాడని మొండికేసి అక్కడే నిలబడ్డావు, మరి తప్పుకో అని పదే పదే అరుస్తున్న ఆ కిరాణా కొట్టతనంలో కూడా పరమాత్ముడున్నాడని ఎందుకనుకోలేదు? అణువణువులో పరమాత్ముడున్నాడు అనుకుంటూ బ్రతికితే మనిషి తప్పు చేయడనే మాటలో ఎంతైతే వాస్తవం ఉందో, సందర్భాన్ని బట్టి ఆ పరమాత్ముడిస్తున్న సంకేతాల్ని గుర్తించడం ఉత్తముల లక్షణం అనే మాటలో కూడా అంతే వాస్తవం ఉంది. అర్థమైందమ్మా.